హలో మిత్రులారా! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేకర్స్ వరల్డ్. సో, ఇది మా లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. మా ట్రావెల్ తర్వాత మమ్మీ అండ్ అక్క వాళ్ళు డైరెక్ట్‌గా బస్‌లో పైకి వెళ్ళిపోయారు. నేను, శేఖర్ మాత్రం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్దాం అనుకోని శ్రీవారి మెట్ల దగ్గరికైతే స్టార్ట్ అయిపోయాము ఆటోలో. సో, మార్నింగ్ అరౌండ్ 8 అలా రీచ్ అయిపోయాం మేము అక్కడికి. సో, వెళ్తున్నప్పుడు కొన్ని ఈ వ్యూస్ అయితే నేను క్యాప్చర్ చేశాను. అప్పటికే చాలా రష్ ఉంది. మీరు చూస్తున్నారు కదా! చాలా కార్స్ అయితే ఉన్నాయి అక్కడ. సో, అక్కడ క్యూ చూసారు గదా! అక్కడికి రీచ్ అయ్యాక మొత్తం స్టార్టింగ్‌లోనే చాలా పెద్ద క్యూస్ ఉన్నాయి. అవి ఏంటి అంటే టోకెన్స్ ఇస్తారంట. సో, దర్శనం టికెట్స్ అనేవి ఇస్తారంట. మేము వెళ్ళేటప్పటికే చాలా క్యూ ఉంది. ఇంకా క్యూలో కూడా ఉండవలసిన టికెట్స్ కంటే జనాలు ఎక్కువ ఉండేటప్పటికి మాకు ఆల్రెడీ టికెట్స్ ఉన్నాయి గదా! అని చెప్పి ఇంక మేము స్టార్ట్ అయిపోయాం వాక్ చేద్దామని. సో, ఇక్కడ అందరూ కొబ్బరికాయ అవి కొట్టి స్టార్ట్ అయిపోయారు. టైం ఎంత అయింది? 8. మేము శ్రీవారి మెట్ల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్‌గా 8 అయింది. మేము 8కి మా స్టెప్స్ అనేవి ఎక్కడం స్టార్ట్ చేశాము. వెదర్ అయితే చాలా కూల్‌గానే ఉంది. బట్ ఫుల్ స్వెట్టింగ్ చూస్తున్నారు కదా! ఫేసెస్ చూస్తే ఎలా అయిపోయామో. చాలా స్వెట్ అయితే వచ్చింది. మాకే కాదు అక్కడ ఆ రోజు ఆహ్, మెట్లెక్కిన వాళ్ళందరి పరిస్థితి అలానే ఉంది. ఎందుకో తెలీదు గానీ వెదర్ కూల్‌గా ఉన్నా కూడా స్వెట్ అయితే చాలా ఆహ్, ఎక్కువగానే ఉంది అని చెప్పాలి. బట్ ఆ టైంలో నాకైతే అస్సలు ఒక బ్యాక్ టు బ్యాక్ ట్రావెల్ వల్ల హెల్త్ అయితే అస్సలు బాలేదు. ఎక్కగలనా లేదా అనుకున్నాను. ఫస్ట్ ఒక 15-20 మినిట్స్ అయితే అసలు నా వల్ల అవ్వదనుకున్నాను. బట్ ఫైనల్లీ మీరు చూస్తేనే అర్థమైపోతుంది. బట్ లేదు నేను ఎలాగైనా కంప్లీట్ చేయాలి అన్న దీనితోటి స్టార్ట్ చేశాను. ఇంక స్లోగా అలవాటయిపోయింది. చెప్పాలంటే చాలా ఫాస్ట్‌గానే ఎక్కేసాము. ఆహ్, అక్కడక్కడ కొంచెం బ్రేక్ తీసుకున్నాము. ఒక 5-10 మినిట్స్ రిలాక్స్ అయ్యి ఫేస్ వాష్ చేసుకొని అట్లా వ్యూ చూస్తూనే మేము కంప్లీట్ చేశాము. శేఖర్ గూడా నా కోసం చాలా స్లోగా కొంచెం బ్రేక్ తీసుకుంటూ అయితే వచ్చాడు. బట్ చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే అనిపిచ్చింది. లాస్ట్ టైం అలిపిరి స్టెప్స్ ఎక్కాము. సో, అలిపిరి ఆల్రెడీ ఒకసారి ఎక్స్‌పీరియన్స్ చేశాం కదా! అని ఈసారి శ్రీవారి మెట్లు ఎక్కుదాము అని జస్ట్ అక్కడ అప్పటికప్పుడు అనుకున్నాము. సో, ఎందుకు వై నాట్ ట్రై చేయకూడదు అని ఈసారి అలిపిరి స్టెప్స్ కాకుండా శ్రీవారి మెట్లు అయితే ఎక్కాము. ఎంత కొంచెం బ్రేక్ తీసుకున్నా కూడా 2 అవర్స్‌లో అయితే మేము 2 కూడా కాదు 2 అవర్స్ 15 మినిట్స్ అట్లా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ రైట్ సైడ్ చూస్తున్నారు కదా! ఇక్కడొచ్చేసి మనం కింద క్యూలో టికెట్స్ ఇస్తున్నారు కదా! ఆ టికెట్స్ అక్కడ టోకెన్ వేస్తారు. అవి మనం ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలనమాట టికెట్స్. ఇక్కడ ఎవరైతే టికెట్స్ కింద టోకెన్ తీసుకున్నారో వాళ్ళకిక్కడ టికెట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో, చాలా లిమిటెడ్ టికెట్స్ అయితే ఇచ్చారు. హ్మ్. ఇంక మనం క్యూలో నించున్నా వేస్టే అని జెప్పి మేము కింద తీసుకోకుండానే వచ్చేసాము. ఆల్మోస్ట్ క్యూలో వాళ్ళే ఎర్లీ మార్నింగ్ 4, 5 అప్పటి నుంచి ఉన్నారంట. సో, వ్యూ అయితే చాలా మీకు చెప్పాను కదా ఆల్రెడీ. ముందు వెళ్తున్న ఆయన షర్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎంత సఫోకేటింగ్‌గా ఉందో ఆ రోజు అని. వాక్ చేసిన వాళ్ళందరి స్టెప్స్ ఎక్కుతున్న వాళ్ళందరి ఫేసెస్ అట్లానే ఉన్నాయి. ఫైనల్లీ మేమైతే లాస్ట్‌కైతే వచ్చేసాము. ఇంకిక్కడ కాయిన్స్ పెట్టి అందరూ కాయిన్ పెడుతున్నారని నేను కూడా కాయిన్ పెట్టి, ఇంకా కుంకుమ అది పెట్టుకున్నాను.
ఇంకలా ఇదే ఎండింగ్ అనమాట. శ్రీవారి మెట్లుకి ఇదే ఎండింగ్. ఇక్కడితోటి శ్రీవారి మెట్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో, లాస్ట్‌లో అక్కడ కాయిన్ ఎందుకు పెట్టారో నాకు ఐడియా లేదు. బట్ నేను కూడా వాళ్ళు పెట్టారని కాయిన్ పెట్టి, ఇంకా కుంకుమ అది పెట్టుకొని వచ్చేసాను. శ్రీవారి మెట్లు అయిపోయాక పక్కనే ఇట్లా తాగడానికి బాదం పాలు, వాటర్, ఇంకా టీ, కాఫీ, చిన్న చిన్న ఫుడ్ ఐటెమ్స్ అట్లా అన్నీ కనిపిస్తున్నాయి. ఇంకా అయిపోయాక అందరూ వచ్చి కొంచెం రిలాక్స్ అయ్యి కూర్చుంటున్నారు. మేము కూడా ఒక 5 మినిట్స్ అట్లా రిలాక్స్ అయ్యి ఇంక మళ్ళీ అప్పటికే మమ్మీ వాళ్ళు రూమ్‌కి అది రీచ్ అయిపోయారు. వాళ్ళకి కాల్ చేసి లొకేషన్ తీసుకున్నాము. సో, అలా కొంచెం వాక్ చేసుకుంటూ వెళ్ళాం ముందుకి. మాకు ఆ టైంకి ఏ ఏ క్యాబ్ కానీ, ఆటోస్ కానీ, జీపులు కానీ ఏమీ లేదు. చాలాసేపు వెయిట్ చేసాము. అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాక మాకు ఇట్లా బసెస్ వస్తున్నాయని కనిపించి ఇంకా ఇట్లా ఒక బస్ కోసం వెయిట్ చేసి అందులో అయితే ఎక్కాము. ఇదేంటంటే మేము తీసుకున్న అకామిడేషన్ దగ్గర అయితే డ్రాప్ చేస్తారు. రూమ్‌కి వచ్చేసి టిఫిన్ చేయడానికైతే వెళ్ళాము. అప్పుడే టైం అరౌండ్ 12 అయితే అయిపోయింది. ఇంకా టిఫిన్ చేసేసి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ మేము దర్శనానికైతే స్టార్ట్ అయిపోయాము. సో, టెంపుల్ చూసారా? చూడగానే ఎంత మంచిగా అనిపించిందంటే ట్రెడిషనల్‌గా ఇట్లాగా చాలా రోజుల తర్వాత శారీ కట్టుకొని అయితే రెడీ అయిపోయాము. సో, ఇది మేము దర్శనానికి వెళ్ళే ముందు ఒక చిన్న క్లిప్ అయితే అట్లా తీసుకున్నాను. సో, వాళ్ళు అక్కడ మమ్మల్ని చెక్ చేసే ప్రాసెస్ అయింది. తర్వాత నేను, శేఖర్, అక్క, బావ ఇలాగా క్యూలో సరదాగా మాట్లాడుకుంటూ అయితే వెళ్ళాము. అస్సలు చాలా క్విక్‌గా దర్శనం అయితే అయిపోయింది. దర్శనం చాలా జరిగింది. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే క్యూ లైన్‌లో వెయిట్ చేశాము. అది కూడా చాలా పెద్ద వర్షం పడుతుందని మమ్మల్ని క్యూ లైన్‌లోనే ఆపేశారు. సో, దివాళీ రోజు ఇలా ఇంత మంచి దర్శనం చేసుకోవడం అయితే చాలా బాగా అనిపించింది. దేవుడిని నిజరూప దర్శనం చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలా మంచిగా అనిపించింది. వెంకటేశ్వర స్వామి చాలా బాగా కనిపించారు. అలా చూస్తూనే ఉన్నాము. అసలు ఆ టైంలో ఏం కోరుకోవాలో కూడా తెలియలేదు. అలా చూస్తూనే ఉండిపోయాము. చాలా మంచి దర్శనం అయితే అయింది. దర్శనం అయిపోయాక ఇలా బయటికొచ్చి కొన్ని క్లిప్స్ అయితే రికార్డ్ చేశాను. మొత్తం అంతా దివాళీ రోజు క్రౌడ్ అయితే కొంచెం తక్కువగానే ఉంది. చాలా అనిపించింది. సో, కొన్ని రాకీ క్లిప్స్ అయితే అలా వదిలేస్తున్నాను. చూడండి. మొత్తం లైటింగ్స్‌తో చాలా అనిపించింది. దివాళీ రోజు ఇలా మంచిగా దర్శనం చేసుకోవడం. ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకున్నట్టయితే టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి అంతా ఒకసారి చూసుకుంటూ షాపింగ్ ఉంటుంది కదా, అటువైపు నుంచి అయితే మేము రూమ్కి అయితే వెళ్దామని అనుకున్నాము. దారిలో కొంచెం అన్నీ చూసుకుంటూ స్లోగా వెళ్దామని అయితే అంతా చూస్తూ వెళ్తూ ఉన్నాము. తిరుపతికి మేమే కాదండి, మాతో పాటు మమ్మీ వాళ్ళ ఇద్దరు బ్రదర్స్, అంటే మా చిన్న మామయ్య, మా పెద్ద మామయ్య వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు. వాళ్ళవి వీడియో క్లిప్స్ అయితే ఏమీ లేవు, బట్ ఫొటోస్ అయితే ఉన్నాయి. వీడియో ఎండింగ్లో అయితే ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను. చాలా అనిపించింది. మొత్తం ఒక ఫ్యామిలీ ట్రిప్ లాగా అయితే గడిచింది ఈ తిరుపతి దర్శనం అయితే. మంచిగా ఎంజాయ్ చేశాము. క్యూలో అలా సరదాగా మాట్లాడుకుంటూ చిన్నప్పటి మెమరీస్ అన్నీ గుర్తొచ్చినాయి. ఎన్నో రోజుల తర్వాత ఇప్పుడు ఫ్యామిలీ అంతా కలిసి తిరుపతి వెళ్ళడము చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ తర్వాత అయితే వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాను.
మేము టెంపుల్ దగ్గర తీసుకున్న కొన్ని పిక్స్ అయితే యాడ్ చేసేసాను. సో, మేము మొత్తం 12 మెంబర్స్ అయితే వెళ్ళాము. ఇది మా డే 1. డే 2 ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.